దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ సహా పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. జంతర్ మంతర్ వద్ద శాంతియుత ఆందోళన నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతినిచ్చారు. జంతర్ మంతర్ వద్దకు ఇప్పటికే పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు తరలివచ్చారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా ఢిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఈ నిరసనకు నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి జంతర్ మంతర్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో అభిజిత్ దీప్కే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మకథ బుక్ ఫోటోతో కనిపించారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ నిరసన దేశవ్యాప్తంగా కూడా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. నిరసన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేవలం న్యూఢిల్లీ పరిధిలోనే 1000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కాక్రోచ్లు కామెంట్స్ నేపథ్యంలో వ్యంగ్య ప్రచారంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ కొద్ది కాలంలోనే సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందింది. అయితే ఆన్లైన్ మద్దతును వాస్తవ రాజకీయ ఉద్యమంగా మార్చగలదా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. परमिशन ले ली है, उन्होंने अंडरटेकिंग ले ली है, हम लोग पूरा कोऑपरेशन दे रहे हैं जी, क्योंकि कैबिनेट से निकाल देना चाहिए क्योंकि इनकॉम्पिटेंट मिनिस्टर सी धर्मेंद्र प्रधान जी हैज बीन एजुकेशन मिनिस्टर फॉर अ लॉन्ग टाइम and therefore his incompetency because of which so many suicides are happening. कितने बच्चे मर चुके हैं इस टाइम पे एंड इतने सारे जो पेपर लीक के मामले हो रहे, डेटा डिस्क्रिपेंसीज हो रहा है, ये सारे चीजों के वजह से we are demanding that Dharmendra Pradhan has to go. Either he resigns or he is sacked from the cabinet.